వెల్కమ్ టు మై ఛానల్. ఇండియన్ హిస్టరీలో భాగంగా 1857 సిపాయిల తిరుగుబాటు గురించి తెలుసుకుందాం. 1857 సిపాయిల తిరుగుబాటు చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది. ఇండియన్ హిస్టరీలో 1857 సిపాయిల తిరుగుబాటు. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ మై ఛానల్. ఆధునిక 1857 సిపాయిల తిరుగుబాటు. ఆధునిక భారతదేశ చరిత్రలో 1857 తిరుగుబాటు ఒక ముఖ్య చారిత్రక ఘట్టం. వ్యాపారం కోసం వచ్చిన బ్రిటిష్ వారు 1740 దశకం నుంచి రాజకీయాల్లోకి ప్రవేశించారు. సామ్రాజ్య విస్తరణకు వారు ఉపయోగించిన కుటిల నీతి, బల ప్రయోగం వంటి విధానాలను ప్రజలు ప్రతిఘటిస్తూ వచ్చారు. ఇలాంటి ప్రతిఘటనలో 1857 తిరుగుబాటు ప్రధానమైనది. ఇది భారత స్వాతంత్రోద్యమానికి నాంది పలికిందని కొందరు చరిత్రకారుల అభిప్రాయం. చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. అందుకే దీన్ని ప్రథమ స్వాతంత్ర సంగ్రామం అని కూడా అంటారు. తిరుగుబాటుకు కారణాలు. 1857 తిరుగుబాటుకు కారణాలు. 1857 తిరుగుబాటు అనేక ఏండ్లుగా పేరుకుపోయిన బలమైన కారణాల ఫలితంగా సంభవించింది. దీనికి గల కారణాలను రాజకీయ, సాంఘిక, మత, ఆర్థిక, సైనిక కారణాలుగా విభజించవచ్చు. దీనికి గల కారణాలను రాజకీయ, సాంఘిక, మత, ఆర్థిక, సైనిక కారణాలుగా విభజించవచ్చు. రాజకీయ కారణాలు. 1857 తిరుగుబాటుకు రాజకీయ కారణాలు. ఈశ్వరి ప్రసాద్ అనే చరిత్రకారుడు రాసినట్లు, డల్హౌజీ భారతదేశంలోని రాజ కుటుంబాలను తుడిచివేసి దానితో చారిత్రక ఆర్థిక విధానాల్లో కలిగించిన మార్పులు తీవ్ర అసంతృప్తికి కారణాలై ఈ గొప్ప తిరుగుబాటును లేవదీశాయి. డల్హౌజీ ప్రవేశపెట్టిన రాజ్య సంక్రమణ సిద్ధాంతం సంస్థానాధీశులందరిలోనూ అనుమానాలను, ఆందోళనలను రేకెత్తించింది. దత్తత చేసుకునే అధికారం హిందూ రాజులకు నిరాకరించారు. డల్హౌజీ ఈ సిద్ధాంతాన్ని అమలు చేసి సతారా, జైపూర్, సంబల్పూర్, భగత్, ఉదయ్పూర్, ఝాన్సీ, నాగపూర్ మొదలైన సంస్థానాలను ఆక్రమించుకున్నాడు. ఆర్కాట్ నవాబు, తంజావూరు రాజుల బిరుదులు హరించారు. బాజీరావు పీష్వాకు ఇచ్చే భరణం అతని దత్తకుమారుడికి నిరాకరించారు. బ్రిటిష్ వారికి మిక్కిలి విధేయులైన సంస్థానాధిపతులు కూడా భవిష్యత్తులో కొనసాగుతారన్న నమ్మకం లేకపోయింది. ఆక్రమణలు రాజ్య సంక్రమణ సిద్ధాంతం వల్ల కాదని, అవి నైతిక విలువలు విడనాడడం వల్లనేనని అనేక మంది భావించారు. ఆక్రమణలు రాజ్య సంక్రమణ సిద్ధాంతం వల్ల కాదని, అవి నైతిక విలువలు విడనాడటం వల్లనేనని అనేక మంది భావించారు. మొఘల్ చక్రవర్తి నివాసాన్ని ఎర్రకోట నుంచి కుతుబ్ మినార్ దగ్గరకు మార్చాలని, బహదూర్ షా తర్వాత మొఘల్ చక్రవర్తి బిరుదును రద్దు చేయాలని డల్హౌజీ ప్రతిపాదించాడు. డల్హౌజీ అయోధ్యను ఆక్రమించడంలో అనేక మంది ప్రభువులు, అధికారులు, సైనికులు అసంతృప్తితో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడటానికి అవకాశం కోసం ఎదురుచూశారు. ఇవి రాజకీయ కారణాలు. సాంఘిక, మత కారణాల గురించి చూద్దాం. సాంఘిక, మత కారణాలు. రాజకీయ అన్యాయాన్ని కొంతవరకు భరించిన సాంఘిక అసమానత, మతపీడన ప్రజలు భరించలేనివి. రాజకీయ అన్యాయాన్ని కొంతవరకు భరించిన సాంఘిక అసమానత, మతపీడన ప్రజలు భరించలేనివి. అవి సరాసరి వారి హృదయాలను స్పందింపజేయడమే ఇందుకు కారణం. సతీ సాగమనం, బాల్య వివాహాలను రద్దుపరచి
వితంతు వివాహాలను చట్టబద్ధం చేయడం వల్ల బ్రిటిష్ వారి ఈ చర్యలు సాధారణ భారతీయుడికి తన సాంఘిక జీవనం కదిలించినట్లు భ్రమించారు. క్రైస్తవ మిషనరీలు హిందువులను ముస్లింలను తమ మతంలోకి మార్చారు. వారు హిందూ ఇస్లాం మతాలను బహిరంగంగా విమర్శించారు. కంపెనీ డైరెక్టర్ల అధ్యక్షుడైన మాంజెల్స్ పార్లమెంటులో ఈ కింది విధంగా ప్రకటించాడు. ఏమనంటే, భారతదేశం ఒక చివర నుంచి మరొక చివర వరకు క్రైస్తవ పతాకం విజయవంతంగా ఎగరడం కోసం దేవుడు హిందుస్థాన్ సామ్రాజ్య విస్తరణను ఇంగ్లాండ్కు అప్పగించాడు. మిషనరీలకు అనేక సౌకర్యాలను కల్పించాడు. 1856లో గవర్నర్ జనరల్గా వచ్చిన లార్డ్ కానింగ్ను భారతీయులను క్రైస్తవ మతానికి మార్పిడి చేయడం కోసం ప్రత్యేకంగా నియమించారనే వదంతి వ్యాపించింది. 1856లో ప్రవేశపెట్టిన ఒక చట్టం ప్రకారం మతం మార్చుకున్నంత మాత్రాన తండ్రి ఆస్తికి తనయుడు అధికారం కోల్పోడని తెలియజేసింది. తంతి అనగా టెలిగ్రామ్, తంతి, ఆవిరి నౌకలు, రైల్వేలు ప్రవేశపెట్టడం కూడా ప్రజల్లో అనుమానాలను రేకెత్తించాయి. వారి మతాన్ని కించపరచడం కోసం పరోక్షంగా చేసే ప్రయత్నాలని వారు భావించారు. పాశ్చాత్య విద్యా వ్యాప్తి జాతీయ విలువలను మార్చింది. పండితులు, మౌల్వీలు పలుకుబడి అవసరం తగ్గింది. వారు తమ మతం ఆచార వ్యవహారాలు ఆపదలో ఉన్నాయని భావించారు. అయితే వారికి ప్రజల సహకార సానుభూతులు లేకపోలేదు. సామాన్య ప్రజానీకం కూడా బ్రిటిష్ వారు తమ సాంఘిక మత విషయాల్లో అనవసర జోక్యం చేసుకున్నారనే భావంతో నివసించారు. ఆర్థిక కారణాల గురించి తెలుసుకుందాం. ఆర్థిక కారణాలు. ప్రజల్లో బ్రిటిష్ పరిపాలనపై కలిగిన వ్యతిరేకతకు ప్రధాన కారణం వారు అనుసరించిన ఆర్థిక దోపిడీ విధానం. బ్రిటిష్ వారు తమ దేశ ఆర్థిక పరిస్థితులను పెంపొందించుకోవడానికి హిందూ దేశ సహజ సంపదను కొల్లగొట్టడం ప్రారంభించారు. భారతదేశం నుంచి ముడి సరుకులను తమ దేశానికి చేరవేశారు. దీంతో స్వదేశీ పరిశ్రమలు మరుగున పడ్డాయి. మన దేశంలో తయారైన పట్టు, నూలు వస్త్రాలు విదేశాలకు ఎగుమతి కానివ్వకుండా వాటిపై సుంకాలను విధించారు. పేదరికం ప్రబలి దేశం కరువు కాటకాలకు నిలయమైంది. సామాన్య ప్రజలు వేరే మార్గం లేక తమ పరిస్థితులను మెరుగుపరుచుకునే ఉద్దేశంతో తిరుగుబాటులో చేతులు కలిపారు. స్థానిక సంస్థలను బ్రిటిష్ వారు ఆక్రమించడం అనేక అనర్థాలకు దారితీసింది. రాజులు తమ అధికారాన్ని పోగొట్టుకున్నారు. వారి సైన్యాలు రద్దయ్యాయి. సైనికులు జీవనాధారం కోల్పోయారు. బ్రిటిష్ వారు మాత్రం ఉన్నత పదవుల్లో నియమితులయ్యారు. విద్యావంతులైన భారతీయులు కూడా మంచి ఉద్యోగాలకు ఉన్నత వేతనాలకు అర్హులుగా భావించలేదు. విద్యావంతులైన భారతీయులు కూడా మంచి ఉద్యోగాలకు ఉన్నత వేతనాలకు అర్హులుగా భావించలేదు. ఉన్నత పదవులకు భారతీయులు అనర్హులని బహిరంగంగా చాటి చెప్పారు. బ్రిటిష్ వారి ఆర్థిక విధానం భారతీయ రైతాంగాన్ని, చేతి పని వారిని, స్థానిక ప్రభువులను అందరినీ కుంగదీసింది. తిరుగుబాటు సమయంలో అన్ని తరగతుల వారు కలిసి బ్రిటిష్ వారిపై పగ తీర్చుకోవడానికి ప్రయత్నించారు. సైనిక కారణాల గురించి తెలుసుకుందాం. లార్డ్ అక్లాండ్ గవర్నర్ జనరల్గా ఉన్నప్పటి నుంచి బ్రిటిష్ సైన్యంలో క్రమశిక్షణ తగ్గుముఖం పట్టింది. డల్హౌజీ ఈ విషయాన్ని మాతృదేశ అధికారులకు తెలియజేస్తూ పెద్ద అధికారుల నుంచి చిన్న సైనికుల వరకు సైన్యంలో క్రమశిక్షణ మిక్కిలి శోచనీయంగా తయారైంది అని రాశాడు. హిందూ దేశంలోని బ్రిటిష్ సైన్యాన్ని సోల్జర్స్ అని, దేశీయ సైనికులను సిపాయిలని పిలిచేవారు. హిందూ దేశంలోని బ్రిటిష్ సైన్యాన్ని సోల్జర్స్ అని, దేశీయ సైనికులను సిపాయిలు అని పిలిచేవారు. భారతదేశంలో బ్రిటిష్ సామ్రాజ్య వ్యాప్తికి సిపాయిలు ఎంతో
సహాయపడ్డారు. ఇండియా ఖర్చుతోనే ఇండియా సైన్యం ఇండియాను ఇంగ్లీష్ వారి బానిసత్వంలో అణచి ఉంచుతుందన్న 1853లో మార్క్స్ ప్రకటన ప్రాముఖ్యతను స్పష్టపరుస్తున్నది. మార్క్స్ ప్రకటన వీరి ప్రాముఖ్యతను స్పష్టపరుస్తున్నది. 1856 నాటి కంపెనీ సైన్యంలో 2,32,234 మంది ఉండగా వీరిలో బ్రిటిషు సైనికులు 45,000 మంది మాత్రమే. జీతభత్యాలు, పదోన్నతి, ఉద్యోగ నియామకాల్లో భారతీయులకు ఏమాత్రం ప్రాధాన్యం ఉండేది కాదు. వీరి పట్ల వ్యత్యాసం, పక్షపాత దృష్టి చూపించేవారు. సుబేదార్ హోదాకు మించి భారతీయులను నియమించేవారు కాదు. కింది అధికారి నుంచి పై స్థాయి అధికారి వరకు అందరూ తమను తక్కువగా చూడటం వల్ల ఆత్మాభిమానంతో గాయపడిన సిపాయిల అసంతృప్తి క్రమక్రమంగా పెరిగి బ్రిటిష్ వారిపై కక్షగా రూపుదిద్దుకున్నది. తక్షణ కారణం గురించి తెలుసుకుందాం. తక్షణ కారణం క్రీస్తు శకం 1857లో జరిగిన తిరుగుబాటుకు తక్షణ కారణం కొవ్వు పూసిన తూటాలు. 1856లో గవర్నర్ జనరల్ లార్డ్ కానింగ్ కొత్త రకమైన ఎన్ఫీల్డ్ తుపాకీలను పెట్టాల్సి వచ్చే తుపాకులను ఉపయోగించడంలో 1856లో గవర్నర్ జనరల్ లార్డ్ కానింగ్ కొత్త రకమైన ఎన్ఫీల్డ్ తుపాకులను ఉపయోగించడంలో చివరి భాగాన్ని నోటితో కొరికి తుపాకీలో పెట్టాల్సి వచ్చేది. ఈ తూటాలపై ఆవు, పందికొవ్వు పూశారనే వదంతి వ్యాపించింది. ఇది హిందువులను, ముస్లింలను తీవ్రంగా బాధకు గురి చేసింది. సిపాయిల్లో అసంతృప్తి చాలా బగ్గుమన్నది. ఇది తమ మతంపై జరిగిన దాడిగా భావించారు. కొవ్వు పూసిన తూటాలు తిరుగుబాటు అగ్నిజ్వాలకు ఆజ్యం పోసి తక్షణ కారణమయ్యాయి. 1857 మార్చి 29న బారక్పూర్ శిబిరంలో 34వ పటాలానికి చాలా ఇంపార్టెంట్ పాయింట్లు ఇవి. 34వ పటాలానికి చెందిన మంగల్ పాండే అనే సిపాయి కొవ్వు తూటాలను ఉపయోగించడానికి నిరాకరించి తన పై అధికారిని కాల్చి చంపాడు. దీంతో తిరుగుబాటు ఆరంభమైంది. బ్రిటిష్ వారు మంగల్ పాండేను పట్టుకొని ఏప్రిల్ 8న ఉరి తీశారు. వాస్తవంగా ఈ తిరుగుబాటు 1857 మే 10న మీరట్లో ప్రారంభమైంది. మీరట్లోని మూడు రెజిమెంట్లు తిరుగుబాటు చేసి ఖైదీలను విడిపించారు. తిరుగుబాటు గమనం మీరట్ విప్లవకారులు ఢిల్లీలో ప్రవేశించి అక్కడి సిపాయిలతో చేతులు కలిపి అనేక మంది అధికారులను వధించి ఢిల్లీ నగరాన్ని స్వాధీనపరచుకొని రెండవ బహదూర్ షాను చక్రవర్తిగా ప్రకటించారు. చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. ఢిల్లీని విప్లవకారులు ఆక్రమించడం బ్రిటిష్ వారి అధికార ప్రతిష్టకు తీవ్ర లోపంగా పరిణమించింది. భారతీయ సిపాయిలు మే 14న ముజఫర్ నగర్లో 18న ఫిరోజ్ షాపూర్లో, మే 20న అలీగర్, మే 30న హజల్, మధురా, లక్నోల్లో, జూన్ 3న బరేలీ, షాజహాన్పూర్లలో సిపాయిలు తిరుగుబాటు చేశారు. కానీ పంజాబ్లోని సిక్కులు, నేపాల్లోని గూర్ఖాలు తిరుగుబాటులో చేరలేదు. హైదరాబాదులో 1-2 ఘటనలు తప్ప శాంతియుత పరిస్థితులే నెలకొని ఉన్నాయి. వింధ్యా పర్వతాలకు దక్షిణంగా బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఉద్యమాలు లేవు. తిరుగుబాటు విఫలం కారణాలు 1857 తిరుగుబాటు నాటికి సిపాయిలు ఆంగ్లేయ అధికారుల కింద చక్కని తర్ఫీదు పొంది ఆధునిక పద్ధతిలో యుద్ధం చేయడం నేర్చుకున్నారు. 1857 తిరుగుబాటు నాటికి సిపాయిలు
ఆంగ్లేయ అధికారుల కింద చక్కని తర్ఫీదు పొంది ఆధునిక పద్ధతిలో యుద్ధం చేయడం నేర్చుకున్నారు. అప్పటికే సిపాయిల సంఖ్యాబలం కూడా ఎక్కువే. కొన్ని ప్రాంతాల్లో సామాన్య ప్రజలు కూడా తిరుగుబాటులో చేరారు. స్వదేశీయులకు అన్ని విధాల అనుకూలంగా కనిపించినా చివరికి ఈ తిరుగుబాటు విఫలం కావడానికి అనేక కారణాలు ఉన్నాయి. తిరుగుబాటు అనేక ప్రాంతాల్లో ఒకేమారు జరిపినప్పటికీ అందరినీ ఒక పద్ధతిలో నడపడానికి తగిన వ్యూహరచన చేయడానికి సమర్థుడైన నాయకుడు తిరుగుబాటుదారులకు లేడు. ఎవరికి తోచిన విధంగా వారు యుద్ధాలు చేశారు. ఆంగ్లేయుల సైన్యం ఇందుకు భిన్నంగా ఒకే నాయకత్వంలోని ఒకే అధికారి కింద నడిచి సమయానుకూలంగా వ్యూహరచన చేస్తూ ఏ విధంగానైనా దేశీయులను అణచివేయాలనే పట్టుదలతో వ్యవహరించింది. పైగా ఇంగ్లాండ్ నుంచి సహాయం లభించింది. దీంతో తిరుగుబాటును అణచివేయడం వారికి సాధ్యమైంది. దీనికి తోడు పాటియాలా, సింధు, గ్వాలియర్, జైపూర్, ఉదయ్పూర్, ఇందూరు, హైదరాబాద్ మొదలైన స్వదేశీ రాజులు బ్రిటిష్ వారికి సహాయ సహకారాలు అందించడంతో వారు విజయాన్ని సాధించగలిగారు. తిరుగుబాటుదారులకు ప్రజల నుంచి సంపూర్ణ సహకారం అందలేదు. బ్రిటిష్ వారి ఆధీనంలో తంతి తపాలా రైలు సౌకర్యాలు తిరుగుబాటుని అణచడానికి తోడ్పడ్డాయి. తిరుగుబాటుదారుల గమనంలో పరస్పర సమన్వయం లోపించింది. వారు ధైర్య సాహసాలు ప్రదర్శించి పోరాడినప్పటికీ సైనిక పాటవంతో సుశిక్షితులైన బ్రిటిషు సేనానాయకులకు సమఉజ్జీలుగా నిలవలేకపోయారు. తిరుగుబాటు ప్రధాన కేంద్రాలు ఢిల్లీలో తిరుగుబాటుకి నామమాత్రపు నాయకత్వం బహదూర్ షా చక్రవర్తి వహించాడు. అసలు నాయకత్వం జనరల్ బఖ్త్ ఖాన్ అనే సేనాని ఆధ్వర్యంలో ఏర్పాటైన ఒక సైనిక మండలి చేతుల్లో ఉంది. ఢిల్లీని 1857 సెప్టెంబర్ 20న నికల్సన్ తిరిగి ఆక్రమించుకున్నాడు. 1857 సెప్టెంబర్ 20న నికల్సన్ తిరిగి ఆక్రమించుకున్నాడు. అయితే ఢిల్లీని ఆక్రమించుకున్నప్పటికీ నికల్సన్ గాయపడి మరణించాడు. ఢిల్లీని వశపరుచుకున్న బ్రిటిష్ వారు రెండవ బహదూర్ షాను బందీగా చేసి విచారణ జరిపి ఖైదీగా రంగూన్కు పంపించారు. అతని ఇద్దరి కుమారులు మనమల్లను అతని కళ్ళ ఎదుటే కాల్చి చంపారు. బహదూర్ షా రంగూన్ జైల్లోనే బందీగా 1862లో మరణించాడు. మొఘల్ సామ్రాజ్యం ఈ విధంగా అంతమొందింది. వేలాది సిపాయిలు, ప్రజలు నిర్దాక్షిణ్యంగా చంపబడ్డారు. కాన్పూర్ నానాసాహెబ్ ఇతని అసలు పేరు దొండే పంత్. నానాసాహెబ్ తిరుగుబాటుదారుల్లో ప్రముఖుడు. ఈయన పీష్వా బాజీరావు టూ దత్తపుత్రుడు. రెండవ బాజీరావు అన్నమాట. పీష్వా బాజీరావు టూ దత్తపుత్రుడు. మార్కోస్ ఆఫ్ హోస్టింగ్స్ మూడో మరాఠా యుద్ధంలో మరాఠాలను ఓడించి పీష్వాను మహారాష్ట్ర నుంచి ఉత్తరప్రదేశ్లోని బిదారికి పంపించి పెన్షన్ ఇచ్చారు. అయితే ఇతని మరణానంతరం అతని దత్తపుత్రుడైన నానా సాహెబ్కు బ్రిటిష్ వారు దత్తతను నిరాకరించి భరణాన్ని రద్దు చేశారు. అందువల్ల తిరుగుబాటు కాలంలో అతడు పీష్వా బిరుదులను ధరించి కాన్పూర్ సైనిక స్థావరాలను ముట్టడించి 1857 జూన్ 27న కాన్పూర్ను స్వాధీనపరుచుకున్నాడు. ఇతని విశ్వాసపాత్రులైన తాంతియా తోపే, అజీముల్లా ఖాన్లు తిరుగుబాటులో పాల్గొన్నారు. నానాసాహెబ్కు అత్యంత విశ్వాసపాత్రుడైన తాంతియా తోపే, ఇతని అసలు పేరు రామచంద్ర పాండురంగ.
ఈ తాంతియా తోపే నాయకత్వంలో నానాసాహెబ్కు అత్యంత విశ్వాసపాత్రుడైన తాంతియా తోపే నాయకత్వంలో తిరుగుబాటుదారులు కాన్పూర్ను ఆక్రమించుకున్నారు. కానీ కాలన్ క్యాంబెల్ నాయకత్వంలో బ్రిటిష్ సైన్యం తిరుగుబాటుదారులను తరిమివేసి కాన్పూర్ను పునరాక్రమించుకుంది. ఝాన్సీ గురించి తెలుసుకుందాం. తిరుగుబాటుదారుల్లో గణనీయమైన శౌర్యం, ధైర్యాలతో పోరాడి స్త్రీ అబల కాదు సబల అని నిరూపించిన వీరమాత ఝాన్సీ లక్ష్మీబాయి. ఈమె మహారాష్ట్ర వీరుడైన తాంతియా తోపేతో కలిసి బ్రిటిష్ వారిని గడగడలాడించింది. లక్ష్మీబాయి పురుష వేషంతో ఆయుధాలు ధరించి తిరుగుబాటుదారులకు నాయకత్వం వహించి బ్రిటిష్ వారితో యుద్ధం చేసింది. 1858 మార్చిలో సర్ హ్యూరోస్ సేనాని ఝాన్సీ దుర్గాన్ని ఆక్రమించగా తన దత్తకుమారుడితో కోట నుంచి బయటపడి ఝాన్సీ లక్ష్మీబాయి తాంతియా తోపేతో కలిసి గ్వాలియర్ కోటను ఆక్రమించి బ్రిటిష్ వారితో యుద్ధాన్ని కొనసాగించింది. కానీ 1858 జూన్ 17న యుద్ధంలో వీరమరణం పొందింది. తాంతియాతో పోరాటంలో ఓడిపోయి సింధియా దగ్గర ఆశ్రయం పొందగా మాన్సింగ్ అనే నమ్మక ద్రోహి అతన్ని ఇంగ్లీష్ వారికి అప్పగించాడు. తాంతియా తోపేతో పోరాటంలో ఓడిపోయిన సింధియా దగ్గర ఆశ్రయం పొందగా మాన్సింగ్ అనే నమ్మక ద్రోహి అతన్ని ఇంగ్లీష్ వారికి అప్పగించాడు. ఝాన్సీ లక్ష్మీబాయి ధైర్య సాహసాలు, యుద్ధ నైపుణ్యాన్ని పొగుడుతూ బ్రిటిషు సేనాధిపతి హ్యూరోస్ ఆమెను భారతదేశపు జోనా ఫార్క్ అని శ్లాఘించాడు. చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. లక్నో ఇక్కడ జరిగిన తిరుగుబాటుకు అవధ్ బేగం హజ్రత్ మహల్ నాయకత్వం వహించింది. తన చిన్న కుమారుడు బెర్జిస్ ఖాన్ను అవధ్కు నవాబుగా ప్రకటించింది. లక్నో సిపాయిల సహకారంతో అయోధ్య జమీందారులు రైతాంగం మద్దతుతో బేగం బ్రిటిష్ వాళ్ళని నలువైపులా ముట్టడించింది. బ్రిటిష్ వారు తక్కువ మంది అయినా వారికి ఉన్న అధునాతన ఆయుధాల మూలంగా తిరుగుబాటుదారులను తిప్పికొట్టారు. బీహార్ ఇక్కడ బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా జగదీష్పూర్ జమీందార్ కున్వర్ సింగ్ తిరుగుబాటు చేశాడు. ఇతను నానాసాహెబ్ సైన్యంతో కలిసి అయోధ్యలో మధ్య భారత్లో తిరుగుబాట్లలో పాల్గొన్నాడు. మళ్ళీ తిరిగి స్వరాష్ట్రం చేరుకొని ఆరా అనే బ్రిటిష్ సేనల్ని ఓడించాడు. యుద్ధంలో తీవ్రంగా గాయపడి 1858 ఏప్రిల్ 27న జగదీష్పూర్లో కన్నుమూశాడు. యుద్ధంలో తీవ్రంగా గాయపడి చివరికి 1858 ఏప్రిల్ 27న జగదీష్పూర్లో కన్నుమూశాడు. ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి. థ్యాంక్ యూ.